నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చెర్ల అనిత ఆధ్వర్యంలో కేశవపట్నం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకతను ఖండిస్తూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంలో బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. మోరి స్వరూప, మాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ తీరును విమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చట్టసభలలో మహిళలు పాలించడం ఇష్టం లేదా? కానీ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. దేశంలోని మహిళలు కాంగ్రెస్ పార్టీని గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో చట్టసభలలో 30% రిజర్వేషన్ సాధించి తీరుతాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళలందరూ తగిన గుణపాఠం చెప్తాం. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. నారీ శక్తి వందన్ భారతీయ జనతా పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్న పార్లమెంట్లో పొందుపరచడం జరిగింది. అట్టి రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ విభజనలతో ఆ బిల్లును వీగిపోయేటట్టుగా ఓడగొట్టడం జరిగింది. నారీమణులకు కూడా 33% బిల్లు, వారు కూడా ఎమ్మెల్యేలు కావాలి, వారు కూడా ఎంపీలు కావాలి. దీని పద్ధతిగా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు పెంచడం జరుగుతుంది. బిల్లు కూడా చూస్తోటి నిన్న మహిళా బిల్లును విడగొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 33 రిజర్వేషన్ గత 45 సంవత్సరం నుంచి కూడా మహిళా బిల్లు నోచుకోవట్లేదు. సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలి, వారి బిడ్డ ప్రియాంక గాంధీ వాళ్ళ రాజకీయం చేయాలి తప్ప భారతదేశంలో మహిళలు కూడా వారు కూడా శాసనసభ ప్రాతినిధ్యం వహించాలి, పార్లమెంట్ ప్రాతినిధ్యం వహించాలి. తక్షణమే ఈ బిల్లుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాలని కూడా భారతదేశంలో మహిళలందరూ కూడా వేచిస్తారు. నిన్న జరిగిన పార్లమెంట్లో బిల్లు వినడానికి కూడా మహిళలు కూడా ఉపపుత్రులుగా కూడా ఉన్నారు. తక్షణమే రేపు రాబోయే రోజుల్లో కూడా మిమ్మల కాంగ్రెస్ పార్టీ నాయకులనే కానీ నాయకులందరూ కూడా మిమ్మల వెంటబడి కూడా ఈ బిల్లు పాస్ అయిన వారు కూడా మీకు రాజకీయ యోగం లేకుండా భారతదేశంలో ఎప్పుడు కూడా మహిళల వాళ్ళ శాపం తాగి కూడా మీరు భారతదేశం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ప్రధాని చేపట్టారు. తక్షణమే బిల్లు మీరు మద్దతు ఇస్తే భారతదేశంలో మీరు ఉండగలుగుతారు. లేకపోతే మహిళలకు ఉన్న శాపంతో మీరు ప్రభుత్వాన్ని కూడా రాహుల్ గాంధీ మీకు హెచ్చరిస్తున్నా, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ మీకే రాజకీయం కాదు, దేశంలో మహిళలు కూడా 33% రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తే మహిళలు కూడా సంతోషిస్తారు. వారు కూడా రాజకీయంలో రాణించాలని కూడా భారతీయ జనతా పార్టీ ఆ బిల్లు పెట్టడం జరిగింది. దాన్ని కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా కలిసికట్టుగా ఈ బిల్లును ఓడగొట్టి మహిళా బిల్లును అడ్డుకోవడం జరిగింది. వారికి రాబోయేలో తగిన గుణపాఠం చెప్తాను కూడా మేము హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ 50 మందికి రిజర్వేషన్ అన్న మహిళలకు 30% రిజర్వేషన్ అయినా అమలు పరచకపోవడం ఇది మాకు బాధాకరంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాం. మా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మా బీజేపీ పార్టీ తగిన గుణపాఠం చెప్తాం. మహిళలందరం కలిసి గుణపాఠం చెప్తాం.